ఆ గుండెలో ఊపిరి ఆగిపోయిన క్షణం వారు అరిచారు, కానీ ఆకాశం నిశ్శబ్దంగా ఉంది. ప్రతి ఆదివారం చర్చిలో కూర్చున్నవారు, బైబిల్ని చేతిలో పట్టుకున్నవారు, ప్రభువా ప్రభువా అని అరిచినవారు, వారిప్పుడు అగాధంలో, చీకటిలో, అంతం లేని అగ్నిలో. ఎందుకు వారి నమ్మకం వారిని రక్షించలేదు? నమ్మకం సరిపోదు. చాలామంది నమ్మారు కానీ నడవలేదు. వారు దేవుని గురించి తెలుసుకున్నారు కానీ ఆయన అనుసరించలేదు. వారు ఆదివారం పాటలు పాడారు కానీ సోమవారం పాపంలో నడిచారు. నరకం ఒక ఊహ కాదు, అది వాస్తవం, అది అగ్ని, అది చీకటి, అది దేవుని నీతి యొక్క తీర్పు. బైబిల్ స్పష్టంగా చెప్తోంది, నీవు నమ్మితివని చెప్పినందుకు సరిపోదు, నీవు నీ జీవితంతో ఆ నమ్మకాన్ని జీవించాలి. పాపం ఒక ఆట కాదు, దేవుని దృష్టిలో అది తిరుగుబాటు. ఒక్క క్షణం తప్పిదం నీ శాశ్వతత్వాన్ని నాశనం చేయగలదు. ఈ సత్యం గుండెను కదిలించాలి. ఇప్పుడు ఆలోచించు, నీ నమ్మకం నీ జీవితాన్ని మార్చిందా, లేక అది కేవలం మాటలేనా? ఆకాశం చీలిపోయింది. ఒక సింహాసనం అగ్నితో మండుతూ చీకటిని చీల్చింది. దేవుని సన్నిధి వజ్రంలా మెరుస్తూ ఆత్మలను కదిలించింది. లక్షలాది ఆత్మలు నిశ్చలంగా నిలబడ్డాయి. ప్రతి గుండె బహిర్గతం, ప్రతి రహస్యం బయటపడింది. ఒక పుస్తకం తెరవబడింది, జీవన పుస్తకం. పేర్లు ఒక్కొక్కటిగా చదవబడ్డాయి. కొందరు స్వర్గంలోకి ఎత్తబడ్డారు, వారి ముఖాలు కాంతితో నిండాయి. కానీ ఇతరులు, వారు అగాధంలోకి లాగబడ్డారు. అగ్ని గొలుసులు వారిని బంధించాయి. మేము నమ్మాము అని వారు అరిచారు. కానీ ఒక గొంతు గర్జించింది, మీ నమ్మకం ఖాళీ. మీ గుండెల పాపంలో నడిచాయి. పాపం యొక్క బరువు వారిని క్రిందికి లాగింది. అక్కడ చీకటి, అక్కడ అగ్ని, అక్కడ అంతం లేని బాధ. కానీ సింహాసనం వద్ద ఒక కాంతి మెరిసింది. సిలువ నీడ రక్తంతో కప్పబడి ఆశను చూపింది. మానసాంతరం చెందండి అని ఒక స్వరం గుండెలను కదిలించింది. ఇప్పుడు తిరిగి రండి, లేదంటే శాశ్వతంగా నశించిపోతారు. ఈ దృశ్యం నీ ఆత్మను కదిలించాలి. నీ పేరు ఆ పుస్తకంలో ఉందా? నీ నమ్మకం నీ జీవితాన్ని రూపాంతరం చేసిందా, లేక నీవు కూడా అగాధంలోకి జారిపోతావా? బైబిల్ హెచ్చరిస్తోంది. మత్తయి 7వ అధ్యాయం 21 నుండి 23 వరకు యేసు స్పష్టంగా చెప్పాడు, నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి వ్యక్తి స్వర్గరాజ్యంలోకి ప్రవేశించడు, కానీ నా తండ్రి యొక్క చిత్తాన్ని చేసేవాడు మాత్రమే. అనేక మంది ఆ రోజున అరుస్తారు, మేము నీ నామంలో ప్రవచించాము, దయ్యాలను తరిమాము. కానీ యేసు బదులిస్తాడు, నీవు నాకు తెలియవు, నా దగ్గర నుండి తొలగిపో. నమ్మకము సరిపోదు. యాకోబు 2వ అధ్యాయం 19 చెప్తోంది, దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతాయి, కానీ వాటి నమ్మకము వాటిని రక్షించదు. నమ్మకము క్రియలతో జీవించాలి. లూకా 13వ అధ్యాయం 3వ వచనం యేసు హెచ్చరిస్తాడు, మీరు మానసాంతరం చెందకపోతే మీరందరూ నశించిపోతారు. దేవుని నీతి తప్పనిసరి. ఆయన పవిత్రతను ఎగతాళి చేయలేము. పాపం ఒక ఆట కాదు, అది నరకంలోకి దారితీస్తుంది. కానీ దేవుని కృప ఒక ఆశ. యోహాను 3వ అధ్యాయం 16వ వచనం చెప్తోంది, దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. మానసాంతరం చెందు, ఆయనను అనుసరించు. ఇప్పుడు నీవు ఈరోజు ఎక్కడున్నావు? చర్చిలో కూర్చున్నావా? పాటలు పాడుతున్నావా? కానీ నీ గుండె దేవునికి దూరంగా ఉందా? నీ ఫోన్లో రహస్యాలు దాచావా? అబద్ధాలు, కామం, కోపం, అసూయ ఇవి నీ ఆత్మను చీకటిలోకి లాగుతున్నాయా? నేను రేపు మారుతాను అని నీవు అనుకుంటున్నావా? కానీ రేపు నీ దగ్గర ఉండకపోవచ్చు. ఈ క్షణం నీది, ఈ ఊపిరి నీది, కానీ తదుపరి క్షణం హామీ లేదు. నీవు దేవుని గురించి తెలుసుకున్నావు, కానీ నీవు ఆయన కోసం జీవిస్తున్నావా? నీ నమ్మకం నీ జీవితాన్ని మార్చిందా, లేక అది కేవలం మాటలేనా? ఈరోజు చాలామంది క్రైస్తవులు నమ్మకం ఉన్నవారిలా కనిపిస్తారు. వారు చర్చికి వెళ్తారు, కానీ పాపంలో నడుస్తారు. వారు ప్రార్థిస్తారు, కానీ మానసాంతరం చెందరు. వారు దేవుని పేరు చెబుతారు, కానీ ఆయన ఆజ్ఞలు ఉల్లంఘిస్తారు. ఇది నీ కథ కాదా? నీ గుండె ఈ సత్యాన్ని వింటోంది, నీ ఆత్మ కదులుతోంది, కానీ నీవు దాన్ని విస్మరిస్తే నీవు నరకంలోకి నడిచే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆలోచించు, నీ జీవితం దేవుని దృష్టిలో ఎలా ఉంది? దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను నరకం నుండి రక్షించాలని కోరుకుంటాడు. కానీ ఆయన పవిత్రుడు. ఆయన నీతి పాపాన్ని సహించదు. యేసు శిలువపై మరణించాడు. నీ పాపాల కోసం శిక్షను భరించాడు. ఆయన రక్తం నిన్ను శుద్ధి చేయగలదు.
కానీ నీవు ఆ బహుమానాన్ని అంగీకరించాలి. మానసాంతరం చెందు, నీ పాపాలను విడిచిపెట్టు, యేసును నీ రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించు. ఇది ఒక ఆట కాదు, ఇది శాశ్వతత్వం గురించి. నీవు ఈరోజు ఎంచుకోవాలి, రేపు రాకపోవచ్చు. నరకం నిజం, స్వర్గం నిజం. నీ ఆత్మ ఎక్కడ గడుపుతుంది? ఇప్పుడు ఆలోచించు, ఇప్పుడు ప్రార్థించు. యేసు, నన్ను రక్షించు, నా పాపాలను క్షమించు, నీ కోసం జీవించేలా నన్ను మార్చు. ఈ క్షణం నీది, దాన్ని వృధా చేయకు. నీ గుండె ఇంకా కొట్టుకుంటోంది, కానీ ఎంతకాలం? ఇప్పుడు విను, నీ ఆత్మ గొలుసుల్లో బంధించబడింది. పాపం నిన్ను అగాధంలోకి లాగుతోంది. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, కానీ ఆయన నీతి నీ పాపాన్ని క్షమించదు. నరకం నీ కోసం వేచి ఉంది. అగ్ని, చీకటి, అంతం లేని అరుపులో యేసు శిలువపై తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం నీ పాపాలను కడుగుతుంది, కానీ నీవెంచుకోవాలి. ఇప్పుడు ఈ క్షణం నీ శాశ్వతాన్ని నిర్ణయిస్తుంది. రేపు లేదు. నీ గుండె కొట్టుకుంటోంది, కానీ ఎప్పుడైనా ఆగిపోవచ్చు. మానసాంతరం చెందు, నీ పాపాలను విడిచిపెట్టు. మానసాంతరం అంటే నీ గుండెను మార్చడం. ఇది కేవలం సారీ చెప్పడం కాదు, ఇది పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం. నీ జీవితంలోని చీకటిని, అబద్ధాలు, కామం, అసూయ వదిలేయడం. బైబిల్లో లూకా 13:3 చెబుతోంది, మీరు మానసాంతరం చెందకపోతే మీరందరూ నశించిపోతారు. ఇది హెచ్చరిక. పాపం నిన్ను నరకంలోకి లాగుతోంది. మానసాంతరం అంటే యేసును అనుసరించే నిర్ణయం. నీవు ఆయన కోసం జీవించాలి. ఇప్పుడే ఎంచుకో బ్రో, రేపు హామీ లేదు.